మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మనము ఈ జీవితాన్ని ఎలా గడపాలి, ఈ జీవితంలో సుఖమును ఎలా పొందాలి, ఈ జీవితంలో మనకి కలిగేటువంటి కష్టాలను ఎలా అధిగమించాలి అనేటువంటి ఆ ప్రయత్నము, ఆలోచన ఆంతరంగికంగా నిరంతరం మనకి కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం పెద్దల్ని ఆశ్రయించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పెద్దల్ని ఆశ్రయించాలనేటువంటి కోరిక కలగడం కూడా భగవద్ అనుగ్రహం వల్లనే కలుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు పెద్దలను ఆశ్రయించడం వలన ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా దొరుకుతుంది అంటే, పెద్దలు ధర్మాన్ని ఎరిగిన వారై ఉంటారు, ధర్మాన్ని అవలంబించిన వారై ఉంటారు కనుక ఆ ధర్మాన్ని ప్రవర్తించడం, ధర్మాన్ని మన జీవితంలో అవలంబించడం వలన సుఖాలు కలుగుతాయి, కష్టాలు దూరం అవుతాయి అనేది వారి అనుభవము. ఆ అనుభవ సారాన్ని మనకు నేర్పుతారు కనుక పెద్దలను అడిగి ధర్మ సందేహాలను తీర్చుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే నిరంతరం అనూచానంగా అనేక సంవత్సరాలుగా, యుగాలుగా ఈ విధంగా పెద్దలను ధర్మ సందేహాలు అడగడము, వారు తీర్చడము, ఆ ధర్మ సందేహాలకు సంబంధించినటువంటి వివరాలను గ్రంథస్థం చేయడము, అలాగే ఈ మధ్య కాలంలో దృశ్య శ్రవణ మాధ్యమాలలో వాటిని రికార్డు చేయడము, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ మళ్ళీ ధర్మ సందేహాలను అడగడము, తీర్చుకోవడము, ఆ ధర్మ సందేహాల గురించినటువంటి ప్రవచనాలు చేయడము, ఇవన్నీ ఎందుకు అంటే, ప్రతిరోజు తినేదే అయినా రేపు మళ్ళీ భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ధర్మం అనేటువంటి విషయం కూడా, ధర్మ సందేహాలు అనేటువంటి విషయం కూడా ఏ రోజుకు ఆ రోజు నిత్య నూతనంగా మన జీవితానుభవం ఉంటుంది కనుక, ఏ రోజుకు ఆ రోజు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కనుక, మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని పట్టుకుని ఎలా కష్టాలను దూరం చేసుకోవాలని, సుఖాలను పొందాలి అనేటువంటి కారణం వలన ప్రతినిత్యం కూడా సాధ్యమైనంత వరకు ధర్మాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మహాభారతంలో ఆంజనేయ స్వామి వారు భీమసేనుడికి ఎన్నో విషయాలను బోధించారు. యుగ ధర్మాలను బోధించి, అలాగే వర్ణాశ్రమ ధర్మాలను కూడా బోధించి, ముఖ్యంగా క్షత్రియులు పాటించవలసినటువంటి రాజరిక ధర్మాలని కూడా బోధించారు. ఆ సందర్భంలో, ఆ ప్రారంభంలో ఆంజనేయ స్వామి వారు భీమసేనుడికి ఒక మాట చెప్పారు. అదేంటంటే, ప్రతి ఒక్కరూ కూడా స్వధర్మాన్ని ఎరిగి ఆ స్వధర్మాన్ని పాటిస్తూ తదుపరి ధర్మాన్ని గురించి పెద్దలను సేవించి తెలుసుకోవాలి. ఇలా చేయనప్పుడు ఆ వ్యక్తి బృహస్పతి అంటే దేవగురువైనటువంటి ఆ గురుగ్రహము లేదా బృహస్పతి, ఆయన బుద్ధికి, తెలివికి, విచక్షణకి ఆయన ఒక ఉదాహరణ వంటి వారు. అంతటి వ్యక్తి అయినప్పటికీ, అంతటి బుద్ధి కుశలత కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఇలా స్వధర్మాన్ని పాటిస్తూ ధర్మం గురించి పెద్దలను అడిగి తెలుసుకోవడం అనేటువంటి పని చేయకపోతే వ్యర్థమే అని చెప్పారు ఆంజనేయ స్వామి భీమసేనుడికి. అదేవిధంగా ఇంకొక మాట ఏం చెప్పారంటే, మామూలు మానవులు వారి దైనందిన ప్రవర్తనలో వారికి ధర్మము అనేటువంటిది అప్పుడప్పుడు అధర్మంగా కనిపించవచ్చు, లేదా అధర్మమైనటువంటి మార్గము ఇదే ధర్మము అనిపించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంటుంది. అటువంటప్పుడు మామూలు మానవులు ఇష్టాయిష్టాలకు లోబడి ప్రవర్తించేటువంటి వారై ఉంటారు కనుక ఆ మోహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మోహము అంటే ధర్మము అధర్మముగా కనబడినప్పుడు ఓహో ఇది ధర్మం కాదు అని అనుకోవడము, అలాగే అధర్మము ఏదో కారణాల వలన ధర్మంగా కనబడినప్పుడు ఇలా చేయాలి అనుకోవడము, ఇటువంటి మోహాలకు చాలా గురవుతూ ఉంటారు. అపాత్ర దానాలు చేయడం కానీ, లేకపోతే ఎవరెవరికో కష్టాలు వాళ్ళంతట వాళ్ళు నటించి కష్టాలు చెప్పుకుంటే వెంటనే వాళ్ళకి అప్పులో దానాలో చేసి వీళ్ళు కష్టపడటం అనేటువంటిది ఈ కారణం వల్లనే జరుగుతూ ఉంటుంది. ఇలాగే ఎన్నో రకాలుగా ఆ ధర్మం గురించి తెలియనటువంటి మామూలు మానవులు ఎప్పుడూ కూడా కష్టాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన పెద్దలను సేవించి ధర్మాన్ని తెలుసుకుంటూ ఉండాలి అనేది భీమసేనుడికి ఆంజనేయ స్వామి వారు బోధించారు. దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని. మనకి ఈ శ్లోకం కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం, అందరికీ అర్థమవుతుంది. పెద్దలు కనబడినప్పుడు వారికి మొట్టమొదట నమస్కారం చేయాలి, ప్రణిపాతం, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తర్వాత ప్రశ్నలు వేసి, ఆ ప్రశ్నల్లో ఒకవేళ సందేహం కలిగితే మరొక ప్రశ్న వేసి, ఈ విధంగా ప్రశ్నించి వారిని సంతృప్తిపరచాలి. అంటే సేవించి వాళ్ళని ప్రశ్నిస్తే అప్పుడు తత్వదర్శులైనటువంటి పెద్దలు జ్ఞానాన్ని నీకు బోధిస్తారు అని చెప్పారనమాట. అందువల్ల ధర్మ సందేహాలు అనేటటువంటివి నిత్యం చేసుకోవడము, ధర్మ సందేహాల నివృత్తి అనేది పెద్దలను ఆశ్రయించి నిత్యం చేసుకోవడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం.